ఇవి ఇంపార్టెంట్ నోట్స్. ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, మిస్టేక్ చేస్తారు, కాబట్టి జాగ్రత్త వినండి. నోట్ నెంబర్ 1. సో డివిజన్ బై జీరో ఆర్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్. త్రూ అవుట్ ద మ్యాథమెటిక్స్ మీరు జీరోతోని డివిజన్ అనేది డిఫైన్ కాదు. ఎక్కడ కూడా డినామినేటర్లో జీరో రాకూడదు, వస్తే అన్డిఫైన్ అవుతుంది, డిఫైన్ కాదు ఆర్ అన్డిఫైన్ అవుతుంది. డినామినేటర్లో ఇన్ఫినిటీ కూడా రాకూడదు. సంథింగ్ బై జీరో, సంథింగ్ బై ఇన్ఫినిటీ, ఈ రెండు కూడా నాట్ డిఫైన్డ్, ఇదొకటి. నెక్స్ట్ దట్ ఈస్ దీన్ని ఏమని రాయొచ్చు, 1/0 ఈజ్, చాలామంది 1/0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని రాస్తారు. 1/0 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ బట్ అన్డిఫైన్డ్. అట్లే 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తారు, అది కూడా తప్పు. 1/∞ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ మిస్టేక్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని రాస్తారు. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని రాయకూడదు, మెన్షన్ చేస్తే మాత్రమే రాయాలి. ఏదైనా క్వశ్చన్లో టేక్ పై అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7 ఆర్ పై టేక్ పై యాజ్ 22/7, అట్లాంటిది వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు మాత్రమే 22/7 అని మనం తీసుకోవాలి. లేకపోతే పై అంటే పై అనే రాయాలి. సో పై వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడ 22/7 పెట్టకూడదు, ఎందుకంటే పై అనేది ఇర్రేషనల్ నంబర్, 22/7 అనేది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ కాదు. కానీ ఎందుకు మరి అప్రాక్సిమేట్లీ తీసుకుంటే పై వాల్యూ అండ్ 22ని 7తో డివైడ్ చేస్తే కూడా ఒక 2 డెసిమల్స్ 3 డెసిమల్స్ వరకు ఈక్వల్ వస్తుంది. అది మీరు చెక్ చేసి చూడండి. పై వాల్యూని 22/7, 22ని 7తో డివైడ్ చేయండి, అన్నీ ఈక్వల్ కావు. సో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాదు అది, కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7 తీసుకుంటారు. కాబట్టి ఇది ఒకటి మిస్టేక్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్. ఎప్పుడైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకొని దానికి ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే రిజల్టెంట్ ఖచ్చితంగా ఇర్రేషనలే వస్తుంది. ఎగ్జాంపుల్ 2 అనే రేషనల్ నెంబర్ తీసుకోండి, √3 అనే ఇర్రేషనల్ నెంబర్ తీసుకోండి, ఆ రెండింటిని యాడ్ చేస్తే 2 + √3 అది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, +or-∞ ఈజ్ నాట్ ఏ నంబర్. ఇంతకుముందు ఏమని చెప్పాను, +or-∞, ఇన్ఫినిటీ కానీ -∞ కానీ నంబర్స్ కాదు, అవి నొటేషన్స్ మాత్రమే. సో అవి అందుకే వాటిని మనం ఎప్పుడైనా ఓపెన్ ఇంటర్వెల్లో మాత్రమే రాసినాం. ఇది ఒక ఇంపార్టెంట్ నోట్.